హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఒక సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి సినిమాకి గుమ్మడికాయ కొట్టే వరకు కూడా, అదే విధంగా సినిమా ఫస్ట్ క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని, అలాగే సినిమా పూర్తయి రిలీజ్ వరకు కూడా ప్రతి తతంగానికి ఖచ్చితంగా డేట్లు ఫిక్స్ చేసుకోవాల్సిందే, ముహూర్తం పెట్టించుకోవాల్సిందే. అలాగే కొంతమంది స్టార్లు భోజన ప్రియులు కూడా. సూపర్ స్టార్ కృష్ణ నుండి రెబల్ స్టార్ ప్రభాస్ వరకు భోజన ప్రియులు చాలా మంది ఉన్నారు. అలాగే ఇలాంటి కొంతమంది హీరోలకు ఉన్న సెంటిమెంట్స్ ఏంటి, వారు ఫుడ్ విషయంలో వారు ఇష్టంగా తినే డిఫరెంట్ వెరైటీస్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వశక్తితో కష్టపడి పైకొచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు బెంగళూరులో బస్ కండక్టర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అప్పుడు వేసుకున్న కండక్టర్ యూనిఫామ్ని జ్ఞాపకంగా దాచుకున్నారట. అలాగే మెగాస్టార్ చిరంజీవికి గోధుమ రవ్వ ఉప్మాలో మీగడ కలుపుకొని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం అంటే చాలా ఇష్టమట. బాలకృష్ణ నటసింహ నందమూరి బాలకృష్ణ ఆమ్లెట్ ఇష్టంగా తింటారు. అలాగే పలు వెజ్ నాన్ వెజ్ వంటకాలను కూడా ఇష్టంగా లాగిచ్చేస్తారట. బాలయ్యకి నలుపు రంగు అంటే అరిష్టం అనే సెంటిమెంట్. ఎవరైనా ఆ కలర్ షర్ట్ వేసుకుని ఎదురుపడ్డారా ఇక అంతే సంగతులు. అలాంటి బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో పూర్తి స్థాయిలో నలుపు రంగు చొక్కా వేసుకోవడం విశేషం. కింగ్ నాగార్జునకి దైవభక్తి లేదు, దేవుళ్ళని నమ్మడు అంటారు, కానీ ఆయన మాధవ సేవ అనే మాటను నమ్ముతాడట. దైవభక్తి తక్కువే కానీ అసలు మొత్తానికి లేకపోలేదు. విక్టరీ వెంకటేష్ తన సినిమాల రిలీజ్ విషయంలో ఓ సెంటిమెంట్ ని ఖచ్చితంగా పాటిస్తాడట. తన సినిమాల ఫస్ట్ కాపీ తాలూకా రీళ్లను వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, మద్రాసు వడపళనిలోని కుమారస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో పూజలు జరిపించిన తర్వాతే ప్రదర్శించాలని కోరుకుంటాడు. ఇది తండ్రి రామానాయుడి దగ్గర నుంచి వెంకీ అలవర్చుకున్న ఆచారం. రెబల్ స్టార్ కృష్ణంరాజు నుండి నట వారసత్వంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా అలవడ్డాయి డార్లింగ్ ప్రభాస్కి. భీమవరం స్టైల్లో వీరు చేయించే పలు రకాల నాన్ వెజ్ వంటకాలు, బిర్యానీలు అదిరిపోతాయని చెప్తుంటారు తిన్నవారు. అలాగే తమ ఇంటి ఫుడ్ ని బాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం రుచి చూపించాడు ప్రభాస్. పెదనాన్నతో పాటు తాను కూడా భోజన ప్రియుడే. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్నెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే. ఎంత తినాలో అంతే తింటాను, ఏం కావాలన్నా తినొచ్చు, కానీ పద్ధతిగా తినాలి, టైంకి తినాలని చెప్తుంటాడు. ఇక టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే కెరియర్ ప్రారంభంలో ఓ డజన్ ఇడ్లీలను నెయ్యిలో ముంచుకొని తింటుండేవాడని చెప్తుంటారు. తర్వాత కొన్ని అలవాట్లు మార్చుకున్నాడు తారక్. తినడమే కాదు, వండడంలోనూ తన బెస్ట్ చెఫ్ అని తన చేతి వంట రుచి చూసిన వారు చెప్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ బిర్యానీతో పాటు నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా బాగా చేస్తాడట. చూసారు కదా మన స్టార్లు తినే ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో, వారికి ఉన్న సెంటిమెంట్స్ ఏంటో. ఈ విషయం మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.